నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంక అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు, లేదు కదా? అక్కడ కూడా చూద్దురా. అదా రా, ఇందులో కూడా చూడు. లేదా? లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ ని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో నో, నాకేం తెలీదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్, అది మీరున్నారేమో లోపలికి వెళ్ళాను, బయట నుంచి ఎవరో గడిపెట్టేశారు. గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. ఇక్కడ ఇదిగో. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను, మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా, పైగా ఆటోలో వచ్చారు? ఆఫీస్ లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు, అందుకే ఆటో. పద. ఇంత రాత్రి వేళ ఇంటికి ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది? రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా?